Hi, today I will explain the chapter 1 real numbers in 10th class. First, number system has natural numbers. Natural numbers. That natural number symbol is the capital N. Is equal to 1, 2, 3, 4, so on. Okay, these are all natural numbers. Natural numbers symbol is a capital N, and 1, 2, 3, 4, these are natural number set. And whole number. The second one is the whole number. Whole numbers. Whole number symbol is capital W. Is equal 0, 1, 2, 3, 4, so on. All natural numbers are whole numbers, but all whole numbers are not equal to natural number. Why? 0 is there, whole number has. All whole numbers are not equal to natural number, but all natural numbers are whole numbers. ప్రతి నేచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది, కానీ ప్రతి హోల్ నెంబర్ అనేది నేచురల్ నెంబర్ కాదు. ఎందుకంటే 0 అనేది హోల్ నెంబర్లో ఉంది కానీ నేచురల్ నెంబర్లో లేదు కాబట్టి. ఓకే, 0 ఇస్ దేర్ హోల్ నెంబర్ బట్ నాట్ దేర్ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ అన్ని నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్లో ఉంటాయి, ఇంకా 0 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్ బట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు నేచురల్ నెంబర్. Whole numbers has 0 is there. Okay, next integers. Integers numbers. That symbol is I R Z. That is equal to 0 on middle place, 1, 2, 3, so on. On right side, -1, -2, -3. These are left side. All positive natural numbers is right side. All negative natural numbers is the left side is there. 0 is the middle place is there. That's called that numbers are integers. Integers mean 0, all positive numbers on right side, all negative numbers on the left side is there. That numbers is integers. Integers mean all children, all natural numbers are integers. All whole numbers are also integers. But all integers numbers are not whole numbers. All integer numbers are not natural numbers. Okay. అంటే నేచర్ నెంబర్లో ఉన్న ప్రతిదీ ఇంటీజర్స్లో ఉంది. హోల్ నెంబర్లో ఉన్న ప్రతిదీ ఇంటీజర్స్లో ఉంది, కానీ ఇంటీజర్లో ఉన్నటువంటి ప్రతిదీ హోల్ నెంబర్లో లేదు, అదేవిధంగా నేచురల్ నెంబర్లో లేదు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ సింబల్ ఇస్ క్యాపిటల్ Q. Q is equal to P by Q form. Q does not equal to 0. P comma Q both are integers. Okay, that numbers are called rational numbers. Rational numbers. But all natural numbers are rational numbers. All whole numbers are rational numbers. All integers are rational numbers. Why? ఇక్కడ 4 అనేది ఉంది, P/Q ఫామ్లో లేదు కదా. అక్కడ యాక్చువల్గా రేషనల్ నెంబర్ అంటే ఏంటిది? వాట్ ఇస్ ద రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ Q. రేషనల్ నెంబర్ సింబల్ ఇస్ Q. P/Q ఫామ్ and Q does not equal to 0. P comma Q belongs to Z. Therefore that's numbers are rational numbers. 4. I will take the 4 natural number. It's not a P/Q ఫామ్ అని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఇది 4 అంటే 4/1. 1 is not a 0.
ది పీక్యూఆర్ ఇంటీజర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ 4 అనేది కూడా మనకు ఖచ్చితంగా ఏమైపోతుంది 4/1 is equal to 4. ఇది కూడా మనకి ఏమైపోతుంది రేషియల్ నెంబర్ అవుతుంది. అట్లా కాకుండా 0 కూడా మనకు రేషియల్ నెంబరే అవుతుంది. 0/1 is equal to 0. ఇక డినామినేటర్లో 0 అనేది లేదు ఇక్కడ. మళ్ళీ 0, 1 అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఈ 0 కానీ ఈ ప్రతిది కానీ ఈ 4, 5, 6 ఇవన్నీ ఏంటివైతాయి రేషియల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ రేషియల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషియల్ నెంబర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషియల్ నెంబర్స్. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ p/q ఫామ్ లో ఉన్న ఇవి లేవు అనుకోవడం తప్పు అన్నమాట. 4 అంటే 4/1 డినామినేటర్ ప్లస్ లో 1 రాసినంత మాత్రం ఏ మాత్రం చేంజ్ అనేది కాదు కాబట్టి ఇక్కడ 0/1 is equal to 0 డినామినేటర్ ప్లస్ లో 1 రాసినంత మాత్రం ఆ వాల్యూకు ఏ మాత్రం చేంజ్ లేదు. ఇక్కడ p/q ఫామ్ లోకి వచ్చేస్తుంది. q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈ pqలు అంటే ఈ 4 1లు అనేవి ఇంటీజర్స్ కు సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఎక్కడ మాత్రం రేషియల్ నెంబర్ యొక్క ప్రాపర్టీని ఏది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ నేచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుంది, రేషియల్ నెంబర్ అవుతుంది. హోల్ నెంబర్ రేషియల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్స్ కూడా రేషియల్ నెంబర్ అవుతాయి. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్. రేషియల్ నెంబర్ ఈస్ క్లియర్. ఇర్రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ p/q ఫామ్ లో లేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. p/q ఫామ్ లో ఉండకూడదు. వాట్ ఇస్ √2, √3, √5, π, e దీస్ ఆర్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్. అయితే ఇక్కడ మనకు ఇంకా ఒక డౌట్ అనేది క్లియర్గా వస్తుంది. ఇక్కడ ఇవి ప్రతి చోట వస్తుంది, కాకపోతే ఇక్కడ మనం చూద్దాం పై. ఇక్కడ π ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమని చెప్పారు 22/7 అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది రేషియల్ నెంబర్ అవుతుంది కదా, p/q ఫామ్ లో ఉంది కదా. ఇది ఇప్పుడు రేషియల్ నెంబర్ మీన్ p/q ఫామ్ q does not equal to 0, pq's are integers. ఇక్కడ పై అనేది 22/7, 22/7 ఉంది. ఇక్కడ డినామినేటర్ ప్లస్ లో 7 ఉంది, 0 లేదు. q is not a 0 is okay. నెక్స్ట్ ఈ 22/7 అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఇది రేషియల్ నెంబర్ అవుతుంది కదా. ఇర్రేషనల్ నెంబర్ ఎట్లా అవుతుంది అన్నప్పుడు ఇక్కడ మనకు రేషియల్ నెంబర్కు ఇర్రేషనల్ నెంబర్కు ఇంకా కాస్తంత డౌట్గా ఉంటుంది. క్లియర్గా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే డెసిమల్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డెసిమల్స్ గురించి తెలిస్తేనే మనకు రేషియల్ నెంబర్ గురించి ఇర్రేషనల్ నెంబర్ గురించి ఇంకా క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం డెసిమల్స్లో గురించి తెలుసుకుందాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నేచురల్ నెంబర్స్ మీన్ n is equal to 1 2 3 4 5 and all numbers is w is equal to 0 1 2 3 4 5. 0 ఒకటి యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇంటీజర్స్ అంటే 0 అనేది మిడిల్ ప్లేస్ లో ఉండే పాజిటివ్ నేచురల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నేచురల్ నెంబర్ రైట్ అండ్ లెఫ్ట్ గా ఉన్నటువంటి వాటిని ఇంటీజర్స్ అంటారు. రేషియల్ నెంబర్స్ అంటే p/q ఫామ్ లో ఉండాలి. q does not equal to 0, p, q belongs to z. ఇంటీజర్స్ అయితే వీటిని ఏమంటున్నాం రేషియల్ నెంబర్స్ అంటున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ మీన్ √2, √3, √5 అండ్ π అండ్ e ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాం. కానీ ఇక్కడ మనకు డౌట్ వస్తుంది ఏంటిదంటే ఇర్రేషనల్ నెంబర్ అన్నప్పుడు π is equal to 22/7 అన్నాం కదా. 22/7 అంటే అది రేషియల్ నెంబర్ కిందకే వస్తుంది కాబట్టి దీన్ని రేషియల్ నెంబర్ అనడంలో మనకు కాస్తంత డౌట్గా ఉంది. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం మనం డెసిమల్స్లోకి వెళ్తూ ఉన్నాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, all whole numbers are rational numbers, all integers are rational numbers, but all rational numbers are not natural numbers, all rational numbers are not whole numbers, all rational numbers are not integers. Okay, all rational numbers are whole numbers, but all whole numbers are not natural numbers. All whole numbers are integers, but all integers are not whole numbers. Okay, ఇది మనం పై నుంచి కిందికి వస్తున్నప్పుడు ఈ విధంగా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఎక్కడి వరకు రేషియల్ నెంబర్ వరకు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రేషియల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కు ఉన్నటువంటి చిన్న డౌట్ను క్లారిఫై చేసుకోవడం కోసం
డెసిమల్స్లోకి వెళ్ళి రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ను మనం క్లియర్గా క్లారిఫై చేసుకుందాం. ఓకే, ఐ విల్ గో టు ద డెసిమల్స్ ఫామ్. ఇక్కడ మనం రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అంటే రేషనల్ నెంబర్ అంటే can be written as p by q form. Q does not equal to 0. P comma q, these both are integers. This is rational numbers. Rational numbers mean can be written as p by q form. Q does not equal to 0. P comma q belongs to z. These numbers are called rational numbers. Rational numbers mean can be expressed as p by q form. Q does not equal to 0. P comma q belongs to z. These numbers are called rational numbers. What is the irrational number? Cannot be written as p by q form. Then that numbers are irrational number. Cannot be expressed as p by q form. That numbers are irrational number. Okay, is it clear? But irrational number examples is root 2, root 3, root 5, pi and e. These are all numbers are irrational number. One doubt is there. Pi is equal to 22 by 7. క్లియర్గా మనకు రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ అనేది ఇంకా స్పష్టంగా రావడం లేదు. ఎందుచేత అంటే పై ఈజ్ ఈక్వల్ 22/7 అన్నాడు. ఇక్కడ 7 అనేది q అనేది 0 కాదు. q does not equal to 0. 7 is not equal to 0. But p, q's are integers. 22 and 7, these both are integers. But pi is equal to 22/7 is రేషనల్ నెంబర్ p by q ఫామ్ లో ఉంది కాబట్టి పై అనేది 22/7 ఇది రేషనల్ నెంబర్ లో ఉంది. q అనేది 7 అనేది 0 కాదు, మరియు 22, 7 అనేవి అవి ఇంటీజర్స్ కు సంబంధించినవి కాబట్టి పై అనేది మనం రేషనల్ నెంబర్ గా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ పై అనేటటువంటి నెంబర్ను ఇర్రేషనల్ నెంబర్గా చూపిస్తున్నాం. అది ఎందుకు అంటే పై డస్ నాట్ ఈక్వల్ టు 22/7 అనేది మనం చూపిస్తున్నాము. ఎందుకు అన్నదాన్ని తెలుసుకోవడం కోసమే ఈ డెసిమల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం తెలుసుకుంటే ఇంకా స్పష్టంగా రేషనల్ నెంబర్ యొక్క ఇర్రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఈ డెఫినేషన్ మనం తెలుసుకుంటే కానీ మనకు ఖచ్చితంగా రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క మీనింగ్ అనేది స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ డెసిమల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి 2 టైప్స్లో ఉన్నవి. ఒకటి టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. ఈ నాన్ టెర్మినేటింగ్ కూడా మనకు మళ్ళా 2 టైప్స్లో ఉన్నవి. అది ఒకటి రిపీటింగ్, నాన్ రిపీటింగ్. ఈ రిపీటింగ్ ని రికరింగ్ అంటారు. నాన్ రిపీటింగ్ ని నాన్ రికరింగ్ అంటారు. What is the terminating? Terminating mean is terminate. For example, I will take the 1/2. 1/2, then 2, 0.25 is 10, 0. 1/2 is equal to 0.5. This is the terminating. Terminate అయిపోయింది. ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేసింది. టెర్మినేట్ అయిపోయింది, ఆగిపోయింది అక్కడ.
జీరో వచ్చేసింది. కాబట్టి ఇక్కడ 0.5 అనేది అంటే 1/2 is equal to 0.5. 0.5 is the terminating. ఓకే, టెర్మినేటింగ్ ఇస్ ద టెర్మినేటింగ్ మీనింగ్ క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్. ఇక్కడ మనకు టెర్మినేటింగ్ అంటే ఎక్కడో ఒక్కడ ఎండ్ అయిపోయింది, ఆగిపోయింది. ఇక నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండ్ కాకుండా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 1/3. 1/3 మీన్ 1 3 0.3 3 जा 9 1 0 3 3 जा 9 1 0 3 3 जा 9 1 0 0.3333 0.3333 is a నాన్ టెర్మినేటింగ్. ఎక్కడ టెర్మినేట్ కాదది, ఇక ప్రొలాంగ్ ప్రాసెస్లో వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే నాన్ టెర్మినేటింగ్ అంటున్నాం. ఇక్కడ నాన్ టెర్మినేటింగ్లో 2 టైప్స్ ఉన్నవి. ఓకేనా, ఆ 2 టైప్స్లో ఇది రిపీటింగ్ అంటే రికరింగ్, నాన్ రిపీటింగ్. ఇక్కడ ఈ 1/3 అనేది ఏమైపోతుంది, రిపీటింగ్ అయిపోతుంది. ఎందుకు 0.3333ని 0.3 బారనేస్తాం అంటే 3 అనేది ఏమైపోతుంది, రిపీట్ అవుతుంది. ఒక 3 ఒకటి రిపీట్ కాకుండా ఇంకో ప్రాబ్లంలో 0.34343434 ఏదో 2 టర్మ్స్ కావచ్చు, 3 టర్మ్స్ కావచ్చు, 5 టర్మ్స్ కావచ్చు, ఏవైనా టర్మ్స్ రిపీట్ అవుతూ ఉంటే అటువంటి వాటిని రిపీటింగ్ అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ 0.333 సో ఆన్, 0.353535 so on, 0.1234 1 2 3 4 so on. These are all repeating and recurring numbers అన్నమాట. రికరింగ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్స్. ఇక్కడ నాన్ రిపీటింగ్ అంటే అది ఎక్కడ కానీ రిపీట్ కాకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కానీ రిపీట్ కాకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం అంటే మనం నాన్ టెర్మినేటింగ్ రిపీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0.10100100001 దీస్ ఆర్ ఆల్ ఇట్లా మనకు వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. 0.25123874 ఈ విధంగా వచ్చేసి ఎక్కడ కానీ రిపీట్ అనేది కాకుండా ఉంటుంది. కాబట్టి వీటిని నాన్ రిపీటింగ్ అంటారు అన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మరి ఏవి రేషనల్ నెంబర్స్, ఏవి ఇర్రేషనల్ నెంబర్, ఏవి రేషనల్ నెంబర్స్, ఏవి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే rational numbers mean terminating and non-terminating repeating numbers are rational numbers and other numbers are non-terminating non-repeating numbers are irrational numbers. Is it clear? What do you mean by rational number? Rational number. Rational number mean decimal expressions as rational number. Rational number mean terminating and non-terminating repeating, non-terminating repeating numbers are called rational numbers. And irrational numbers mean irrational numbers mean
non-terminating non-repeating numbers are called irrational numbers. Okay, is it clear? Rational number and irrational number. One more example, I will explain the clearly rational number and irrational number pi. I will clearly explain on the next example. So, on this class, I will explain the rational number and ఇక్కడ మనం పై అనేటటువంటి వాల్యూ అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా మనం జనరల్గా తెలుసుకున్నటువంటి అంశం ప్రకారం పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుచేత అంటే రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే a number can be written as p by q form and q does not equal to 0. pq are integers, then that number is rational number. Then this 22/7, 7 is not equal to 0. This p by q form is there, and these 22 and 7, these both are integers. Then therefore this is a rational number. Is it clear? And next ఇక్కడ మనకు దాన్ని రేషనల్ నెంబర్గా మనం క్లియర్గా చెప్పినప్పటికీ అది రేషనల్ నెంబరే అని అంటున్నారు. అది ఎలా అనేది మనం తెలుసుకోవాలంటే డెసిమల్ ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్ళిపోవాలి. డెసిమల్ ఎక్స్ప్రెషన్స్లో కూడా మనకు దానిని రేషనల్ నెంబర్లను ఇర్రేషనల్ నెంబర్ను డివైడ్ చేశారు. వాటిని ఏ విధంగా డివైడ్ చేశారంటే రేషనల్ నెంబర్ అంటే టెర్మినేటింగ్ అండ్ non-terminating repeating numbers are rational numbers. On this place 3.142857, 142857, 142857, 142857 అనేది ఏమవుతుంది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ కాబట్టి ఈ విధంగా చెప్పినప్పటికీ ఇదేమైపోతుంది రేషియల్ నెంబర్ అవుతుంది. ఇక అసలు యాక్చువల్గా పై యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే pi is equal to distance around a circle by distance across a circle. Distance across a circle means diameter. Diameter is equal to radius plus radius, and 2 into radius is the diameter. This is the diameter. Diameter means distance across a circle. Circle across చేస్తూ ఉన్నటువంటిదే diameter. అది ఏ రకంగానైనా క్రాస్ చేయొచ్చు. సెంటర్లో నుంచి వెళ్తూ 2 రేడియస్కు ఈక్వల్గా అవుతూ ఉన్నటువంటి వాటిని మనం డయామీటర్గా చెప్పాం. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్. ఇక్కడ ఈ డయామీటర్ను మనం ఇక్కడ ఒక డయామీటర్ను తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డయామీటర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక డయామీటర్ మనం తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డయామీటర్గా తీసుకున్నా కూడా ఈ కొద్ది గ్యాప్ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఆ గ్యాప్ యొక్క వాల్యూ 0.14 అంటే 0.14 వచ్చింది. పై ఈజ్ ఈక్వల్ టు ఈ 3 డయామీటర్స్ ప్లస్ 0.14. 3 డయామీటర్స్ 0.14 అంటే 3.14. పై ఈజ్ ఈక్వల్ టు 3.14. కానీ ఇక్కడ మనం 2 నెంబర్స్ వరకే ఎక్స్ప్లెయిన్ చేసినాము. దీనితోని మనం ఇది నాన్ టెర్మినేటింగ్గా టెర్మినేటింగ్గా అని మనం చెప్పలేము. నాన్ టెర్మినేటింగ్లో కూడా రిపీటింగ్గా నాన్ రిపీటింగ్గా అని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. కాబట్టి ఈ టర్మ్ని ఇంకా కొంచెం ఎక్స్ప్రెస్ చేసి 15922653 ఎక్కడ కానీ అది రిపీట్ కావటం లేదు, ఇంకొకటి టర్మినేట్ కూడా కావటం లేదు. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు 3.1415922653 so on. This number is
non-terminating and non-repeating. That's called this pi is a irrational number. Is it clear? ఇక్కడ కానీ మనకి ఇక్కడ పై అనేది 22/7కు ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు. పై ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 22/7, అప్రాక్సిమేట్లీ 3.14 అంతవరకే. ఇక్కడ చూడండి పై ఈజ్ ఈక్వల్ 22/7 అన్న 3.14 ఉంది, ఇక్కడ కూడా పై ఈజ్ ఈక్వల్ 3.14 ఉన్నది. కానీ ఈ రెండు ఈక్వల్గా కావు, ఎందుకంటే దాని తర్వాత కూడా నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ వాల్యూ మనం ఇది తీసుకొని దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్గా ఐడెంటిఫై చేశాము. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఐ విల్ గో టు ద నెక్స్ట్.